మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి. దీనికి కొనసాగింపుగా జరిగిన ప్రక్రియ మరింత దారుణంగా రాజకీయంగానే కాకుండా రెండు రాష్ట్రాల మధ్య ఒక స్పర్ధలా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత సమసిపోయింది అని చెప్పిన తర్వాత ఏ కారణం చేత ఇంతగా ఇష్యూ రైజ్ అవుతూ ఉంది? దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి? పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏ విధంగా ఉండొచ్చు? అలానే ముఖ్యంగా కూటమిలో పార్టీల్ని టార్గెట్ చేస్తూ తెలంగాణలో రాజకీయం నడుస్తోందా? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్తే. సార్ కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. రవికిరణ్ గారు, ఒక వారం క్రితం చర్చ జరిగింది, అంతా అయిపోయింది అనుకున్నారు అందరూ. మళ్ళీ 2 రోజుల నుంచి ఇష్యూ చాలా ఫ్లేరప్ అవుతుంది. ఒకరి మీద ఒకరు విపరీతమైనటువంటి విమర్శలు, అరే తురే దాకా వెళ్ళిపోయింది భాష, ఆ సంస్కారం. తెలంగాణలో జనసేన పార్టీ నాయకులు కూడా అవతల వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా ఏపీ వర్సెస్ తెలంగాణ అవుతుంది ఇష్యూ అనిపిస్తుంది. ఏమంటారు మీరు? కేశవ్ గారు, నాకు అదే అర్థం కావట్లేదు. ఇది ఒక విశ్లేషకుడు చూపినటువంటి అత్యుత్సాహానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లేకపోతే సెంటిమెంట్కి ఏంటి సంబంధం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఎపిసోడ్ మనం గతంలో కూడా వారు మాట్లాడినాక ఒక వీడియో చేసుకున్నాం. ఆయన అభిప్రాయాలతో ఆయన చెప్పిన దాని మీద మనం పూర్తిగా ఖండించాం. ఆయన ఒక ప్రొఫెసర్ అని, నేను ఎనలిస్ట్ అని చేసుకుంటారు. ఎవరు వాక్ స్వాతంత్రం వాళ్ళు వీడియో చేసుకుంటారు. అది వాళ్ళ జీవనోపాధి కావచ్చు, లేకపోతే భక్తి కావచ్చు, లేకపోతే అది వృత్తి కావచ్చు, దాన్ని మనం కాదను. అయితే ఒక వార్తకి ఒక ఊహాజనమైనటువంటి విషయానికి తేడాలు ఉంటాయి. న్యూస్ కి వ్యూస్ కి తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన అభిప్రాయాలు పొలిటికల్ గా ఆయన అభిప్రాయాలు, ఆయన విధానపరమైన అంశాల మీద అనేక మార్లు బీజేపీని విమర్శించారు. నరేంద్ర మోడీ గారిని అయితే ఎక్కువ మోడీ గారిని బీజేపీని విమర్శిస్తూనే ఉంటాయి. ఎప్పుడు దానికి ఎవరు తప్పట, ఎవరు వాక్ స్వాతంత్రం వాళ్ళది. కొంతమంది నరేంద్ర మోడీ గారు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, బీబీ ఆయన నచ్చరు. సో దానికి మేము మనం చేసేది లేదు కదా. అయితే వారు చేసినటువంటి వ్యక్తిత్వ హనం చేసే వ్యాఖ్యలు, ఏది ఒక చౌకబారి రోడ్డు మీద మాట్లాడుకునే వ్యక్తులు అంటుంటారు కదా, ఏది నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు జగన్ ని ఎందుకు జైల్లో వేయలేదు అంటే ఏమి వస్తారు తెలియని వాళ్ళు. ఎందుకు జైల్లో వేయలేదు, ఎందుకు జైల్లో ఉండలేదు అన్నది అందరికి తెలియదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి తెలియదా? ఆ రోజు మనం మాట్లాడుకున్నాం. ఆయన ఈ రోజు బెయిల్ మీద బయట ఉన్నారు. కేసు విచారణ జరుగుతుంది, కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తున్నాయి సిబిఐ కోర్టు యొక్క విచారణని. డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి, అన్ని జరుగుతున్నాయి. అది ఆయనకి తెలుసు, మనకి తెలుసు. రోడ్డు మీద పోరే మిగతా ఒక పామరుడికి తెలియదు అనుకుంటే అనుకోవచ్చు. అలాంటిది ఆయన ఒక విశ్లేషకుడికి చెప్పే ఆయన ఒక గదిలో, ఇది ముగ్గురున్న గదిలో, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, అమిత్ షా గారు, ముగ్గురు ఉన్న గదిలో ముగ్గురు కలిసి ఇది పవన్ కళ్యాణ్, నాదెళ్ల గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టమన్నారని, అప్పుడు అమిత్ షా గారేమో మనకు షార్ట్ టర్మ్ పేరు చంద్రబాబు నాయుడు, లాంగ్ టర్మ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని, నాకు ఈ విషయం జనసేనలో నుండి ఒక ముఖ్యుడు ఏదైతే కోరికడు అతను చెప్పారని ఆయన కన్ఫర్మ్ గా చెప్పారు ఆయన. అంతేగాని ఊహాది జనరల్ మామూలు ఏమంటామంటే మనకి ఆ మాట చెప్పారు. మళ్ళీ తర్వాత ఆయన సవరించుకున్నారు. నాకు ఇచ్చిన సోర్సెస్ లేదా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాకపోయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పారు. అది అయిపోయిన తర్వాత రోజు మళ్ళీ నా ఇంటికి ఆంధ్ర పోలీసులు పంపిస్తున్నారు అని చెప్పని ఆయన భార్య కూడా తెలంగాణ పోలీసుల సహకారంతోనే ఆయన బయటికి వెళ్తున్నారని చెప్పారు. అంటే నిజంగా ఆంధ్ర పోలీసులు ఏదైనా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారా, లేదా నిజంగానే నాగేశ్వర గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టారా? ఏం జరిగింది? అంటే నేను ఇందాక నేపథ్యం ఎందుకు చెప్పానంటే ప్రజలకు కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఈ సమస్య సృష్టికర్త ఎవరు? నాగేశ్వరరావు గారే కదా. ఈ సమస్య ఆయనేగా తప్పు చేశాను, నేను సరిగ్గా ఇన్ఫర్మేషన్ కనుక్కోలేదు, ఉపసంహరించుకుంటా అని చెప్పింది ఆయనే కదా. తప్పు చేశారు కదా. కనీసం ఏమాత్రం నిజాయితీ ఉంటే ఫలానా వెంకట్రావు జనసేన పార్టీ కోర్ కమిటీ సభ్యులు చెప్పాడు, అతను చెప్పింది నేను క్రాస్ వెరిఫై చేసుకోలేదు అని ఎందుకు ధైర్యంగా ఛాతీ టోక్కే ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆయన? ఆయన ఏమాత్రం ఆయన ఒక మేధావిగా అభివర్ణించుకుంటారు కదా. అలాంటప్పుడు నేను గాలి వార్తలు చెప్పలేదు అబ్బాయి, ఫలానా వ్యక్తి చెప్పాడు, ఆ ఫలానా వ్యక్తిది నేను నిజమని అనుకున్నాను, ఇప్పుడు తెలుస్తుంది చెప్పాలి కదా. అటువంటి చెప్పలేదు. అంటే మీరు కొంతమంది అమిత్ షా గారు హోంమంత్రి గారి మీద, డిప్యూటీ సీఎం మీద, ఒక మంత్రి మీద
వ్యక్తిత్వ హననం చేసే వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంత తప్పండి ఇది? ఇది పార్టీల మీద ఆ వ్యక్తుల మీద ఒక బట్ట కాసి మీద వేస్తారు కదా మీరు. దానికి ప్రతిచర్యగా మరి ఎవరు బాధపడరా అండి? కానీ అంటే అరెస్ట్ దాకా వెళ్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ దాకా వెళ్తుందా? లేదా జనసేన కార్యకర్తలు కొన్ని చోట్ల కేసులు పెట్టారు, అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉందా? ఎందుకు ఇంత ఉలికిపాటు ఎందుకు నడుస్తుంది అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు, చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు అనుకున్న వాళ్ళు కూడా అరే తురే భాష మాట్లాడారు. ఇంత సీరియస్ గా తీసుకున్నారంటే ఏదైనా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉందా? నేను అక్కడికి వస్తాను సార్. నా పాయింట్ ఏంటంటే ఆయన ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఎవరు ఏమి కవ్వించకుండానే ఆయన చేసిన పని. మరి ఇక్కడ బాధ కలుగుతుంది కొంతమందికి, పవన్ కళ్యాణ్ గారి అభిమానికి, బీజేపీకి. ఆ రోజు మనం కూడా తప్పట్టామని చెప్పారు. సో ఏ రకంగా అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు గతంలో ఆయన కొంతమంది యూట్యూబ్ ఛానల్ మీద ఆయన విమర్శించారని చెప్పేసి ఆయన కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయండి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు గతంలో కూడా కొంతమంది యూట్యూబ్ ఛానల్ కేసులు పెట్టారు, నన్ను ఇలా అన్నారు అలా అన్నారని చెప్పేసి. నన్ను అనవసరంగా ఆపాదిస్తాను. ఎందుకు? మొన్న డీజీపీ గారిని కలిశారు. ఆయన ఏమన్నారు? కొంతమంది నా మీద ట్రోల్ చేస్తున్నారు, నా వ్యక్తిత్వ హరణం చేస్తున్నారు, వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుని అన్నారు లేదా? ఏ రకంగా మీకు స్వేచ్ఛ ఉందో, రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చిందో అలాంటి స్వేచ్ఛ మిగతా వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళు పెట్టారు కేసు, అది పార్టీ పరంగా పెట్టలేదు, ప్రభుత్వ పరంగా పెట్టలేదు. ప్రభుత్వం ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ మీ మీద చర్యలు తీసుకుంటాం అనలేదు. పైపెచ్చు అనిత గారు ఈ కథనాలు వండి వార్చినటువంటి కొంతమంది గ్రేట్ ఆంధ్రాలో ఏదో ఆంధ్రాలో ఉన్నాయి అటువంటి పత్రికలు ఆంధ్ర పోలీసులు వచ్చేసారు, తెలంగాణకు అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు కూడా ఆవిడ ట్వీట్ చేసి ఇటువంటి అబద్ధ అసత్య ప్రచారాలు చేయొద్దు, ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదని కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్ లో మేము అటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా చెప్పారు. సో ఇంత స్పష్టంగా ఆవేదన చెంది కేసులు మీరు ఎలాగైతే కేసులు పెట్టారో అలాగే కేసులు పెట్టి ఆవేదన చెందిన వాళ్ళు ఏ వాక్ స్వాతంత్రం మీరు కేసు పెట్టారో వాళ్ళు కూడా కేసు పెట్టారు. ప్రభుత్వం ఎక్కడ ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవట్లేదు, ప్రభుత్వం కేసు పెట్టలేదు, ప్రభుత్వం ఏమీ అనలేదు. ఆ కేసులు కూడా ఫర్దర్ ప్రొసీడ్ కావద్దని కూడా ప్రభుత్వం చెప్తుంది. ఇలాంటి సందర్భంలో మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఇదేదో ఆంధ్ర తెలంగాణ ఇష్యూగా కొంతమంది తెలంగాణ బూతులు పెట్టుకొని ఆంధ్ర వాళ్ళని పిచ్చి బూతులు తిరుగుతూ ఇది బూతులే ఇంకా ఆ యొక్క ప్రెస్ మీట్ లో నాగేశ్వరరావు గారు కూర్చున్నారు. ఆ యొక్క వ్యక్తి బూతులే మాట్లాడుతున్నారు. మరి బూతులు మాట్లాడుతుంటే ప్రొఫెసర్ నాగేశ్వర గారు మీ ప్రొఫెసర్ కదా, మరి అది మీ సమక్షంలో మీరు కూర్చుని సభలు జరుగుతుంటే ఎందుకు వారించలేదని అడుగుతున్నాను. మీరు ఎందుకు తప్పు పట్టలేదు అడుగుతున్నాను. తెలంగాణ ఆంధ్ర సమస్య కాదు ఇదే ఎందుకు చెప్పలేదు అన్నాను. మీరు చేసిన పొరపాటే కదా, మీరు చేసే కదా పొరపాటుగా మీరు వ్యాఖ్యలు చేశారు కదా. మీరు చేసిన నేను చేసిన పొరపాటు వల్లే ఇంత దూరం వచ్చింది. ఈ తెలంగాణ ఆంధ్ర సమస్య కాదు. నేను పవన్ కళ్యాణ్ గారి మీద, నాదెళ్ల మనోహర్ గారి మీద, లేకపోతే అమిత్ షా గారి మీద నేను ఆరోపణలు చేశాను, దాని మీద రియాక్షన్ ఈ సమస్య పోతుంది. మీరు అలాగా ప్రభుత్వాన్ని కానీ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాసులు కానీ మీరు తిట్టద్దా అని ఎందుకు అనలేదు అని నేను అడుగుతున్నాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని. రాజకీయ కోణం ఉందా? ఎందుకు ప్రొఫెసర్ ఒకసారి యూ టర్న్ తీసుకుని మళ్ళీ ఇంకో టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఓ పక్కన ఆంధ్ర తెలంగాణ వివాదంగా దీన్ని రాజేసే ప్రయత్నం ఎందుకు జరిగింది? అదే అడుగుతున్నాను. మీ ఉద్దేశం ఏంటి? ఆంధ్ర తెలంగాణ వివాదంగా ఎందుకు చేయవలసి వస్తుంది? ఎందుకు మీరు ఆ రకంగా కుట్ర చేస్తున్నారు అని నేను అడుగుతాను. ఎందుకంటే మీ సమక్షంలో అలా బూతులు తిడుతుంటే ఏమాత్రం భావ్యమా అంటే? మీరు చదువుకున్న వాళ్ళు కదా, ప్రొఫెసర్ అన్నారు కదా, మీ సమక్షంలో బూతులు తిడుతుంటే మీరు కిమ్మనకుండా ఉండి సమర్థించే విధంగా తర్వాత మాట్లాడతారా? మీ మాటల్లో కనీసం అనాలి కదా ఇటువంటిది కాదు, తెలంగాణ వాళ్ళ మీద ఆంధ్ర వాళ్ళు ద్రోహం కాదు, లేకపోతే వాళ్ళు బూట్లతో తొక్కేస్తారు. ఇప్పటికీ తొక్కటం ఏంటండి? తెలంగాణలో కూర్చొని ఆంధ్ర వాళ్ళ మీద మీరు ఆ నాయకుల మీద మీరు ఆరోపణలు చేస్తే అంటే ఏంటి? మాకు వార్తలు మమ్మల్ని కొట్టేస్తారు, ఇక్కడ వాళ్ళు మీ సోజు కొడతారు, అరవ కూడా అరవకూడదు, మమ్మల్ని కొడుతున్నది అరవకూడదు. మీరు వార్తలు పెడతారు, అంటే మీరు గిల్లితే గిచ్చించుకోవాలి, కొట్టించుకోవాలి, వాటర్ పెడితే పెట్టించుకోవాలి, అనకూడదు. అయ్యో బాబు వార్తలు పెడతారు బాబు అని కూడా అనకూడదా? తిమ్మనుకుండా కూర్చోవాలా? ఏం బాధితులే? నాకు అర్థం కాదు. ఏంటి మీ అభిప్రాయం? మీకు అంత బాధగా ఉంటే మీకు ఆంధ్ర వాళ్ళు దూరం కాదు అంటే అసలు ఒకసారి ఆంధ్ర ద్రోహం కావాలంటే ఆంధ్ర పాలిటిక్స్ మీద అసలు మీ విశ్లేషణ ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు? విశ్లేషణ ఎందుకు? మీరు తెలంగాణ పాలిటిక్స్ మీరు విశ్లేషణ చేసుకోండి, వేరే రాష్ట్రం వచ్చి. ఎందుకంటే మీరు విశ్లేషణ చేయొచ్చు, నేనేం కాదట్లేదు. అది ఏదైనా సమస్య వస్తే ఆంధ్ర తెలంగాణలో మార్చేసే దుర్దేశాలు మీకు ఉన్నప్పుడు అలాంటప్పుడు ఆంధ్ర మీద మీ విశ్లేషణ ఎందుకు? హైదరాబాద్ లో కూర్చొని
తెలంగాణ రాజకీయాలు అది మీ విశ్లేషణ ఎక్కువ అంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఉంటాయి. పొద్దున్న టీవీలోకి వచ్చేస్తారు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు. తెలంగాణ మీద మాట్లాడుకోండి, తెలంగాణ మీద సమస్యలు లేవా? అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం మళ్ళీ ఇక్కడ ఒక ఎన్డీఏ కూటమిగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ తెలంగాణ రాబోయేటువంటి ఎన్నికల్లో కానీ ప్రణాళికను రెడీ చేసుకుందా? ఈ ఉలికిపాటు ఎందుకు జరుగుతుంది, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ ఎందుకు వస్తుంది అంటే ఎక్కువ మందిలో జరుగుతున్న చర్చ ఇదే. మళ్ళీ బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి తెలంగాణ మీద సమైక్యవాదం రుద్దుతున్నారు, లేదంటే ఆంధ్ర ఆధిపత్యవాదాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా? కూటమిగా వస్తే రాకూడదా తెలంగాణలోకి? నేను కూటమిగా వస్తారు రారు దానికోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు అని నేనైతే అనుకోవట్లేదండి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన చేసినటువంటి ఒక తప్పుడు వ్యాఖ్యలు, ఆ తప్పుడు వ్యాఖ్యలు ఆయనే చెప్పుకున్నారు. దాన్ని కవరప్ చేసుకుంటాకి అంటే నేను చాలా ధైర్యం ఒకటి అంట, నేను చాలా ధైర్యవంతుడిని, మీరందరూ నా చుట్టూ పడుకున్నాను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. నేనేం వెళ్ళను, జైలుకి వెళ్తాను, అన్ని చూశాను, జైలు జీవితమే చూడలేదు, జైలుకి నేను రెడీ అని 10 మందిని పోగేసుకుంటున్నారు ఆయన. ఎందుకు అంత ఉలికిపాటు? మిమ్మల్ని ఎవరు జైల్లో పెడతా అన్నారు నాగేశ్వరరావు గారు? ఎవరైనా మీకు ఫోన్ చేశారా? అసలు ఏ పోలీసులు మీకు ఫోన్ చేశారా? ఎవరైనా మీకు నోటీస్ ఇచ్చారా? ఏమీ లేదు కదా. మీరే చెప్పారు కదా ప్రెస్ మీట్ లో, నాకు ఎవరు నోటీసులు ఇవ్వలేదు, నేను నా ఇంటి ముందు తెలంగాణ పోలీసులు నాకు రక్షణ కోసం ఉన్నారన్నారు కదా. అలాంటి మీరు జైలు బరువు ఎందుకు అంటున్నారు? ఏంటి మీ దురుద్దేశం? నేను మీకు మీ విశ్లేషణ సరిగ్గా లేదని చెప్పి మీరే చెప్పారు. ఇటువంటి చౌకబారి విశ్లేషణ చేసి దాన్ని కవరప్ చేసుకుంటాకి తెలంగాణ ముసుగేసుకుంటాం, ఆంధ్ర వాళ్ళని తిట్టడం, మీరేమో మా మీద ఏది పరువు నష్టం అయ్యే విధంగా మా యొక్క ఆత్మీయమైన దెబ్బతినే విధంగా వ్యక్తిత్వాలను చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిది, అలాగే నాదెల్ మనోహర్ గారిది, అమిత్ షా గారి చేస్తారు. దానికి రియాక్షన్ రాకూడదు. అందరూ కామ్ గా ఉండాలి. మీరు చెప్తే అన్ని వినాలి. ఏంటి మీ విశ్లేషణ? పైకి వచ్చి వాళ్ళు తిడుతుంటే దాన్ని సమర్థిస్తున్నట్టుగా దాన్ని ఒప్పుకోలు మాట్లాడతాను. నేను ఈ సందర్భంగా మన ఛానల్ చూస్తున్నటువంటి విఘ్నులకి నేను విజ్ఞప్తి చేస్తాను ఒకటి. నేను కొన్ని సంవత్సరాలుగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విశ్లేషణలు అన్సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం మానేశాను. ఎందుకంటే ఆయన విశ్లేషణలు ఎక్కువ లెఫ్ట్ ఓరియంటెడ్, నా పర్సనల్ అభిప్రాయం లెఫ్ట్ ఓరియంటెడ్, అలాగే దేశానికి వ్యతిరేకంగా బీజేపీకి నరేంద్ర మోడీ గారికి స్పెసిఫిక్ ఎందుకు ఆయనే చెప్పే చాలు సార్, నా విశ్లేషణ ఎక్కువ బీజేపీకి నరేంద్ర మోడీకి వ్యతిరేకం. ఇటువంటి వ్యక్తి నేను ఎప్పుడు అన్సబ్స్క్రైబ్ చేస్తాను, ఫాలో కాదు. ఇటువంటి ఇప్పుడు కూడా ఎక్స్పోజ్ అయిపోయింది ఆయన నిజ స్వరూపం ఏంటి తప్పు చేసి కూడా ఎందుకయ్యా మమ్మల్ని అన్నామంటే రివర్స్ గా మమ్మల్ని దొంగ అంటారు. ఇటువంటి వ్యక్తిని మనం ఫాలో అవ్వాలా అవ్వకూడదా మీరు నిర్ణయించుకోండి. ఇటువంటి వ్యక్తుల యొక్క విశ్లేషణలు మనం చూడాలా చూడకూడదా మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తూ తప్పు చేశానని ఆయన చెప్తున్నాడు, నేను పొరపాటు సరిగ్గా ఆయన చెప్తారు. ఎందుకు చేసామే పొరపాటు తప్పు కదా అని అడిగితే తెలంగాణ ఆంధ్ర గొడవ, ఒక ప్రాంతీయ గొడవని సృష్టిస్తున్నారంటే ఏ పార్టీ మేధావి, ఏ పార్టీ విశ్లేషకుడు? ఇటువంటి వ్యక్తులు మనం ఆదరించారు. తెలంగాణలో కూడా ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విధానాలతో విభేదిస్తున్న వాళ్ళు కూడా అప్పీల్ చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. దమ్ముంటే నేను తప్పు చేశాను, ఓకే ఐఎమ్ సారీ అని చెప్పి తప్పుకోవాలి. లేకపోతే ఆ జనసేన కోర్ కమిటీ సభ్యుడు ఎవరో పేరు చెప్పాలి, పేరు చెప్పి అతను చెప్పారు కాబట్టి నేను చెప్పాను, లేకపోతే చెప్పాను కదా అని అంశంగానే లేదు, ఒక నాగేశ్వరకు సంబంధించిన అంశంగానే లేదు. చాలా మంది పాశం యాదగిరి లాంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళందరూ వరుసగా వచ్చి మాట్లాడుతున్నారు ఆయనకి సానుభూతిగా, సింపతిగా. వీళ్ళందరూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ తప్పే అంటారా? ఆయనకి సానుభూతిగా మాట్లాడే ఉన్నారు, ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు తెలంగాణలో ఉన్నారండి. మల్లన్న గారు లాంటి వాళ్ళు కూడా చూశాను ఏ రకంగా తిట్టిపోస్తారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని, ఏ రకంగా డబ్బులు తినేస్తున్నావు, నువ్వు 10 టీవీలో డబ్బులు తినేసావు, నీకు ప్రూవ్ చేస్తాను రా దమ్ముంటే అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఒకటే కదా, ఆయన్ని ఇది మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు తెలంగాణలో ఉన్నారు, దానికేం కాదు. బట్ ఎవరైతే కొంతమంది తయారయ్యి ఆంధ్రప్రదేశ్ నాయకుల్ని లేకపోతే ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని తిడుతూ చెప్పులు దండ వేస్తున్నట్టుగా అక్కడ చూశాను. ఇటువంటి చేయటం అది అత్యంత నీచమైన పనిగా నేనైతే వివరిస్తాను. ఎందుకంటే అసలు తప్పు ఎవరు చేశారు, తప్పు కారణం ఎవరు, దానికి కవరప్ చేసుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద దాని ఏంటి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గొడవ ఏంటి, అది మీకు సంబంధం ఏంటి? ఇక్కడ ప్రాంతీయ భావం ఉందా? ఎక్కడుంది విశ్లేషణ? ఇది ఒక వార్తని ఒక గాలిని, వార్తకి గాలికి విశ్లేషణకి చాలా తేడా ఉంది. విశ్లేషకులుగా అనేకమైన చెప్పొచ్చు,
ఒక గాలిని తీసుకొచ్చి ఆధార రహితంగా నేనే తప్పు చేశాను ఆయన ఒప్పుకున్నప్పుడు ఆయన నేను తప్పు చేశాను ఆయన ఒప్పుకున్నప్పుడు ఏ రకంగా మీరు ఆంధ్ర వాళ్ళ మీద చెప్పులు దండ వేసే విధంగా బూతులు తిట్టే విధంగా మాట్లాడతారు? ముందు ఆయన అడగాలి కదా. నువ్వు ఇంత మేధావి కదా, 62 వచ్చిన మేధావి కదా, నువ్వు ఎందుకని అటువంటి చెప్పావు? ఆ గాలి కబుర్లు ఎందుకు పోగొట్టి చెప్పావు? ఇది వ్యక్తి కారణం కాదా? నీకు బుద్ధుందా బుద్ధి లేదా అని అనుకోండి. ఎవరైతే గాయపడ్డారో గాయపడిన వాళ్ళ మీద మళ్ళీ మీరు తిడతారు, కొడతారు, చెప్పులు దండ వేస్తారా? నేను ఆ దండ వేసే వాళ్ళని అంటున్నాను. ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఈరోజు చాలా మంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా తప్పు పడుతున్నారు. ఇంతకు కొన్ని పేరు చెప్పాను. నిజం ఉన్న విషయం ఉన్నది చెప్పండి, తప్పనండి ఒప్పండి. అంతేగాని ఒక తప్పుని ఒప్పు చేయడానికి ఘర్షణలో తీసుకొచ్చే ప్రయత్నం చేయటం అత్యంత దరిద్రమైన పని. ఒక మేధావి ముసుగులో చేయటం దానిలో నేనైతే భావిస్తానండి. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఆయనే ఉపసంహరించుకున్న తర్వాత ఇది 2 రాష్ట్రాల మధ్య ఒక సమస్యగా రాజకీయ దుమారంగా రేపేటువంటి కుట్ర జరుగుతోంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి అరెస్టు ప్రయత్నాలు జరగడం లేదని ప్రకటించారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా అరెస్ట్ గురించి అసలు ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వలేదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పిన తర్వాత కూడా ఈ రాద్ధాంతం చేయడం వెనక రాజకీయ కోణం ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రవికిరణ్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.